నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన వేదాంత సిద్ధాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే నీతిమంతులుగా తీర్చబడటం లేదా జస్టిఫికేషన్. ఇది క్రైస్తవ విశ్వాసానికి ఒక మూల స్తంభం లాంటిది. సరే, మనం ఈ యొక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అపరిపూర్ణులైన పాపం చేసిన మనుష్యులం మనం ఏ పాపమూ లేని సంపూర్ణ న్యాయవంతుడైన దేవుని ముందు ఎలా నిలబడగలం? ఈ ప్రశ్నలోనే ఈ మొత్తం అంశం యొక్క సారాంశం దాగి ఉంది. మొదటగా ఈ గొప్ప సందిగ్ధతను అర్థం చేసుకుందాం. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఈ పరిష్కారం ఎందుకు ఇంత అత్యవసరమైంది? సమస్య ఏంటంటే, దేవునికి మనకి మధ్యన ఒక పెద్ద అగాధం, ఒక లోతైన లోయ ఉందన్నమాట. దాన్ని దాటడం దాదాపు అసాధ్యమనిపిస్తుంది. ఈ అగాధానికి ముఖ్యంగా 3 పెద్ద అడ్డంకులు కారణం. ఆ 3 అడ్డంకులు ఇవే. మొదటిది మనందరి పాప స్వభావం. రెండవది దేవుని సంపూర్ణ పరిశుద్ధత. ఆయన ఏమాత్రం పాపాన్ని సహించలేడు, ఎందుకంటే ఆయన పరిపూర్ణ న్యాయవంతుడు. ఇక మూడవది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం యొక్క కఠినమైన నియమాలు. వాటిని 100% పాటించడం ఎవరివల్ల కాదు. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? ఇక్కడే నీతిమంతులుగా తీర్చబడటం అనే ఒక అద్భుతమైన దైవిక ప్రకటన మనకు పరిచయం అవుతుంది. ఈ సిద్ధాంతం ప్రాముఖ్యత ఎంత గొప్పదో చెప్పడానికి మార్టిన్ లూథర్ చెప్పిన ఈ మాటలు చాలు. ఆయనేమన్నారంటే, దీనిమీదే సంఘం నిలబడుతుంది లేదా కూలిపోతుంది అని. అంటే ఇది విశ్వాసానికి పునాదిలాంటిదన్నమాట. దీని నిర్వచనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మనం నెమ్మదిగా మంచివాళ్లమయ్యే ఒక ప్రక్రియ కాదు. ఇది దేవుడు ఒకేసారి చేసే ఒక న్యాయపరమైన చర్య. ఇందులో 2 భాగాలున్నాయి. ఒకటి, మన పాపాలను క్షమించి క్రీస్తు యొక్క నీతిని మన అకౌంట్లో జమ చేయడం. 2, దాని ఆధారంగా మనల్ని తన దృష్టిలో నీతిమంతులుగా ప్రకటించడం. దీన్ని ఇంకా సులభంగా చెప్పాలంటే, కోర్టులో మనపై కేసు నడుస్తోందని అనుకుందాం. న్యాయమూర్తి మనల్ని చూసి కేసు కొట్టివేయబడింది అని తీర్పివ్వడం లాంటిదే. అంతే. ఇది మనం సంపాదించుకునేది కాదు, మన కోసం ప్రకటించబడేది. అయితే దేవుడీ ప్రకటనను ఏ ఆధారం లేకుండా ఊరికే చెయ్యడు. ఆయన తన న్యాయాన్నిగాని పరిశుద్ధతనుగాని పక్కన పెట్టడు. ఈ ప్రకటన వెనుక ఒక సంపూర్ణమైన చట్టబద్ధమైన ఆధారముంది. ఆ ఆధారం 2 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది. మొదటిది, క్రీస్తు ఈ భూమిమీద జీవించిన సంపూర్ణ నీతివంతమైన జీవితం. ఆయన ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను పాటించాడు. ఇక రెండవది, మన పాపాలకు శిక్షగా మనకు బదులుగా ఆయన శిలువపై విధేయతతో మరణించడం. ఇక్కడ మనం మానవజాతికి 2 ప్రతినిధులున్నట్టుగా చూడొచ్చు. మొదటి ప్రతినిధి ఆదాము. ఆయన అవిధేయత వల్ల పాపం, మరణం, శిక్ష వచ్చాయి. కాని రెండో ప్రతినిధి అయిన యేసుక్రీస్తు తన సంపూర్ణ విధేయత ద్వారా మనకు నీతిని, జీవాన్ని, మరి ముఖ్యంగా నీతిమంతులుగా తీర్చబడటాన్ని అందించారు. దీన్నే గొప్ప మార్పిడి అని అంటారు. ఇది నిజంగా అద్భుతం కదా! మన పాపాలన్నిటినీ చట్టబద్ధంగా క్రీస్తు తన ఖాతాలోకి తీసుకున్నారు. ఆయన సంపూర్ణ నీతినంతటినీ మన ఖాతాలోకి బదిలీ చేశారు. ఒక పర్ఫెక్ట్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంత గొప్ప బహుమతిని ఒక వ్యక్తి ఎలా సొంతం చేసుకోగలడు? దీనికి తాళం చెవి ఏంటి? ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఇది మన మంచి పనుల వల్లనో మన సొంత ప్రయత్నాల వల్లనో వచ్చేది అస్సలు కాదు. ఇది పూర్తిగా ఒక ఉచిత బహుమతి. దీన్ని స్వీకరించడానికి ఒకే ఒక మార్గముంది. అది కేవలం విశ్వాసం మాత్రమే. మరి విశ్వాసమంటే ఏంటి? విశ్వాసమనేది ఆ బహుమతిని సంపాదించేది కాదు, కేవలం దాన్ని అందుకునే ఒక సాధనం. ఊహించుకోండి, ఎవరైనా మనకొక బహుమతిస్తుంటే మనం చెయ్యి చాపి తీసుకుంటాం కదా, ఆ చెయ్యి చాపడమే విశ్వాసం. అంతే. ఒక వ్యక్తి ఇలా నీతిమంతుడుగా ప్రకటించబడిన వెంటనే వాళ్ల జీవితంలో ఒక సరికొత్త వాస్తవికత మొదలవుతుంది. వాళ్ల స్థితి, వాళ్ల స్టేటస్ పూర్తిగా మారిపోతుంది. దీని ఫలితాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. దేవునితో సమాధానం అంటే ఇక మనం ఆయనకు శత్రువులం కాదు, ఆయన కుటుంబంలోకి పిల్లలుగా దత్తత తీసుకోబడతాం. నిత్యజీవాన్ని బహుమతిగా పొందుతాం. మనపై ఎలాంటి శిక్షావిధి ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా
దేవుడి దృష్టిలో మన హోదా శాశ్వతంగా నీతిమంతులుగా మారిపోతుంది. చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేది మనం రోజు కష్టపడి సంపాదించుకునేది కాదు. దేవుడు మన పక్షంగా ఒక్కసారే పూర్తి చేసిన ఒక ప్రకటన. ఈ ఒక్క సత్యం మన భయాలను, మన అభద్రతను మరియు దేవునితో మన సంబంధాన్ని ఎంతగా మార్చగలదో కదా.